చివరిగా మీరు ప్రజలకు ఆరోగ్యం పట్ల మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? అంటే ఏం లేదు సార్, మనం ఆరోగ్యాన్ని మనం చేతులారా ఖరాబ్ చేసుకుంటాం. ఎందుకంటే మంచి ఆహారం తినటం లేదు. తెలిసో తెలియకో ఆ టిఫిన్ సెంటర్లో మోజులో పడి పొద్దుగాల కడుపులోకి నూనెతో చేసిన ప్రతి ఐటెం కూడా సార్, టిఫిన్ సెంటర్ వాళ్ళు ఒక నూనెలో బోండ కానీ వడ కానీ పూరి చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే హోటల్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఆ దాంట్లో ఉన్న ఆయిల్ మార్చే అవకాశం లేదు సార్. ఆయిల్ తగ్గుతూ ఉంటే దాంట్లో పోస్తారు కానీ దాన్ని మారవరు. దాంట్లో కార్బన్ రిలీజ్ అయితే హానికరమైన కార్బన్, ఇది క్యాన్సర్కి కూడా దారి తీస్తుంది సార్. కాబట్టి టిఫిన్స్ చాలా వరకు బంద్ చేసి చద్దన్నం, మన భారతదేశం ఒక మంచి సాంప్రదాయమైన ఒక చద్దన్నం, మంచి ఆహారం సార్. ఇది ఔషధం. ఇది అసలు ఈ ఆహారాన్ని రోజు కనుక వారంలో కనీసం 2 సార్లు తినగలిగితే ఒంట్లో ఉన్న అన్ని రోగాలు పోతాయి, సర్వరోగ నివారణగా పనిచేస్తుంది సార్. అందరూ కూడా తమ ఇళ్లలో చద్దన్నం తినడం ప్రారంభిస్తే అందరం కూడా భారతదేశంలో ఏ వ్యాధి లేకుండా అద్భుతంగా 100-120 ఏళ్ళు చాలా బాగా బతుకుతుంది సార్. ఈ సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలు ఎట్లా, ఏ విధంగా? మన దగ్గర సామాన్యులకు చాలా అందుబాటు రేట్లోనే ఉంది సార్. 30 రూపాయలు 40 రూపాయలకి ఇచ్చేస్తున్నాం. టిఫిన్కి అయ్యే ఖర్చులో కూడా మనం ఇక్కడ అందిస్తున్నాం సార్. ఎందుకంటే మన ఫుడ్ ఇది చద్దన్నం అనేది మన ప్రాచీనమైన ఫుడ్. దీన్ని మర్చిపోయినాం అందరం. ప్రపంచ దేశాలు అన్నీ తింటున్నాయి కానీ భారతదేశంలో మర్చిపోయినాం. మళ్ళీ దీన్ని నేను కొద్దిగా ఆలోచించి ఇది జనాల్లోకి తీసుకురావాలి, అందరికీ అందించగలగాలి. మర్చిపోయిన సద్దన్నాన్ని మళ్ళీ గుర్తు చేయాలని, రేటు కూడా చాలా తక్కువ రేట్లో జనాల్లోకి మన ఫుడ్ ప్రైమరీగా మన ఫుడ్ ముందల వెళ్ళిపోవాలని, జనాల్లో ట్రెండ్ కావాలని రేటు కూడా చాలా తక్కువకు 30-40 రూపాయల్లో టిఫిన్ రేట్లో ఇస్తున్నాం సార్. చాలామంది జనాలు కూడా మంచి ప్రతిస్పందనతో అక్కడి నుంచి నాకు చాలా లభిస్తుంది.